దోషులను పట్టుకోలేకపోవడం, ఈ విధంగా రాష్ట్రమంతా కూడా ఈ రెడ్ బుక్ సంస్కృతి ఇప్పుడు దాకా కొనసాగింది. ఇంకో కూడా కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ నామన రాంబాబుకు వ్యతిరేక సెగ తగిలింది. రాంబాబును కన్వీనర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వెలువెత్తాయి. ఈ విషయమై అంబాజీపేట మండలంలో పలువురు నాయకులు, తెలుగు మహిళలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు తీర్మానాన్ని పంపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కార్యకర్తలకు రాంబాబు ఏమాత్రం గుర్తింపు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కన్వీనర్ పదవి ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. ఇంకా ఎమ్మెల్యే గారిని రప్పించి ఇది విషయం అని చెప్పిన సందర్భం కూడా లేదు. ఎలక్షన్కి ముందే అయితే మాత్రం గెలవడానికి మన అందరం కావాలి కాబట్టి మనల్ని అందరినీ పిలిచి ఈ ఎమ్మెల్యే గారి క్యాండిడేట్ ఈయనని చెప్పి ఆయన్ని మనకు పరిచయం చేశారు తప్ప మనల్ని వీళ్ళందరూ మన పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలు అని చెప్పేసి అని ఈయన పలానా అని చెప్పి మనల్ని ఆయనకు పరిచయం చేసినటువంటి సందర్భం ఎక్కడ జరగల. ఈ రకంగా మాత్రం కేవలం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని చెప్పేసి ప్రాకులాడేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కేవలం నాకు పార్టీలో గౌరవం కావాలని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళే తప్ప వీళ్ళందరూ కూడా పదవుల కోసం లేదంటే ఎక్కడో అందరం ఎక్కేసి ఎమ్మెల్యే గారి పక్కన కూర్చొని తిరగాలనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తులు అయితే కాదు. అందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి రప్పించాలి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందితే మన గ్రామాలు మనం కొన్ని పనులు మనం చేయించుకోగలుగుతాం. మన వెనకాల ఉన్నటువంటి చిన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ పెన్షన్ ఇప్పించండి లేదా ఈ హౌస్ లోన్ ఇప్పించండి అనేటువంటి చెప్తే పలానా సాయిబాబు గారి వల్ల ఈ పని అయిందనో లేదా పలానా కేశవ్ వల్ల ఈ పని అయిందనో పలానా పలసీన వల్ల ఈ పని అయింది అనేటువంటి విధంగా చెప్పుకుంటారని ఆ గౌరవం కోసం మనం ఏడుస్తున్నాం తప్ప పదవుల కోసం ప్రోకలాటం అనేటువంటిది కాదు. ఆ విషయంలో మాత్రం మనం ఏ రకంగా కూడా కార్యకర్త మనల్ని ముందుకెళ్ళనివ్వట్లేదు ఈ నాయకులు. అంబాజీపేట మండల పార్టీ దురదృష్టం ఏంటో నాకు తెలియదు కానీ ఏ సందర్భం వచ్చినప్పటికీ కూడా పేషెంట్ గారు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఫోన్ చేస్తే స్పందించడం. ఏ కార్యక్రమం చూసినా మనకు మండల పార్టీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన పరిగారి ద్వారాగానే మనకు తెలుసు. శంషాబాద్ దాండియా ఉత్సవాల్లో ఉద్రిక్తత చోటు